ఎన్నికల వేళ చంద్రబాబు విస్తృత పర్యటనలు. మార్చి 2, 4 తేదీల్లో నెల్లూరు, రాప్తాడులో సభలు. అనకాపల్లి జిల్లాలో భువనేశ్వరి పర్యటన. కార్యకర్తల కుటుంబాలకు పరామర్శ. $11,062 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్. మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు దరఖాస్తులు. కేరళకి సీఎం రేవంత్ రెడ్డి. సమరాగ్ని యాత్ర ముగింపు సభకు హాజరు. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ. ఇవాళ పార్లమెంట్ అభ్యర్థుల తొలి జాబితా వెల్లడి. బీఆర్ఎస్ మేడిగడ్డ పర్యటనకు కాంగ్రెస్ కౌంటర్. పాలమూరు, రంగారెడ్డి పర్యటనకు పిలుపు. ప్రత్యేక హోదా తెస్తానని జగన్ మోసం చేశారు. చలో క్యాంప్ ఆఫీస్ కు మద్దతు ఇస్తామన్న సిపిఐ. ఏపీలో అవినీతి భారీగా పెరిగింది. అక్రమాలను అడ్డుకోవాలని పురంధేశ్వరి పిలుపు. మరోసారి రెచ్చిపోయిన వైసీపీ సోషల్ మీడియా. ఫేక్ జనసేన లేఖలతో దుష్ప్రచారం. సింగర్ చిన్మయ్పై కేసు నమోదు. దేశాన్ని అగౌరవపరిచారంటూ ఫిర్యాదు. మన్యం జిల్లాలో ఉప ముఖ్యమంత్రికి చేదు అనుభవం. మెండా పర్యటనలో రాజన్న దొరను అడ్డుకున్న గిరిజనులు. గొర్రెల స్కామ్ లో వేగంగా ఏసీబీ దర్యాప్తు. కస్టడీలో 4 పశుసంవర్ధక శాఖ అధికారులు. ఏపీలో జగన్ సర్కార్పై తీవ్ర వ్యతిరేకత. నెల్లూరులో వైసీపీకి నేతలు రాజీనామా. అనంతపురం జిల్లాలో మిర్చి రైతుల ఆందోళన. వైసీపీ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన. నిజామాబాద్ మార్కెట్లో పసుపు రికార్డు ధర. 11 ఏళ్ల తర్వాత 14,000 దాటిన రేటు. నంద్యాలలో రెచ్చిపోయిన దొంగలు. తాళం వేసి ఉన్న ఇళ్లలో వరుస చోరీలు. హిమాచల్ ప్రదేశ్ లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం. 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు.